కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి పరిశోధించుదాము, పరీక్షించుదాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి వచ్చి ఉన్నాడు. కొరింథీ సంఘంలోకి వచ్చినప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఉన్న పరిశుద్ధులతో దేవుని మాటలను వారికి తెలియజేస్తున్నాడు, దేవుని మాటలు వారికి వివరిస్తున్నాడు. ఈ కొరింథీ సంఘము అన్ని విషయాల్లో చాలా మంచి సంఘముగా ఉన్నది. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, అనేక విషయాలలో ఈ సంఘము చాలా దేవుని దృష్టికి మంచిగా కనబడుతుంది. అన్ని విషయాల్లో సంఘం మంచిగానే అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ సంఘంలో కొన్ని విషయాలు కొదవగా ఉన్నాయట. మంచి ప్రార్థన పరులు కొరింథీ సంఘము, మంచి వాక్య పరిజ్ఞానం కలిగిన కొరింథీ సంఘము, దేవునికి ఇచ్చిన విషయంలో మంచి అన్ని విషయాల్లో మంచిగా ఉంది. దేవుని పరిచర్య చేయడము కానీ, దేవుని సంఘం అంతా కూడా మంచిగా అన్ని విషయాలలో అభివృద్ధి పరచబడుతూ ఈ సంఘము దేవునికి ఇష్టానుసారంగా ఉన్నది, ఎదుగుతుంది. అలాంటి సంఘంలోకి ఒకరోజు పౌలు గారు ఆ సంఘంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆ సంఘంలో వారందరూ వచ్చి, అయ్యా మీరు మాకు వాక్యాన్ని బోధించండి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపించబడి ఆ సంఘంలోకి వెళ్ళి పౌలు గారు వారికి వాక్య భాగాన్ని తెలియజేస్తున్నాడు. మీరు అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతున్నారు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మీరు అన్ని విషయాలలో వర్ధిల్లుతున్నారు. ప్రార్థన యందు వర్ధిల్లుతున్నారు, వాక్యమందు వర్ధిల్లుతున్నారు, దేవునికి ఇచ్చే విషయంలో వర్ధిల్లుతున్నారు, పరిచర్య చేయడంలో వర్ధిల్లుతున్నారు. అన్ని క్రమాల్లో మీరు మంచిగానే మీరు వర్ధిల్లుతున్నారు. కానీ మీకంటూ ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. ఏమిటి ఆ కొదవ అంటే, అన్ని విషయాల్లో మీరు మంచిగా ఉన్నప్పటికీ మీకు కొన్ని కొదవగా ఉన్నటువంటి విషయం ఏంటిదంటే, ఆత్మ వరముల విషయమై మీరు ఆసక్తి కలిగి ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ ఆత్మ వరముల విషయము వారికి ఆసక్తి అయితే ఉన్నది, కానీ వారిని పొందుకోలేకపోతున్నారు. కనుక ఆత్మ వరముల విషయమై ఆసక్తి కలిగి ఉండడం కాదు, ఆ వరములు మీకు విస్తరించాలని ప్రయత్నం చేయండి అని అంటున్నాడు. నీకు వరం కావాలని ఆసక్తి ఉండడం మంచిదే. ఆ ఆసక్తితో పాటు అది నీకు విస్తరించాలని ప్రయత్నం చేయి అంటున్నాడు. ఈరోజు ఈ సంఘంలో కూడా ఆత్మవరముల గురించి మనం అందరం తెలుసుకుంటున్నాము, వింటున్నాము. కానీ ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? నీవు ఎప్పుడైనా దేవుని దగ్గర అడిగావా? అయ్యా నాకు ఒక ఆత్మవరం దయచేయని అడిగావా? దేవుని దగ్గర మనం అన్నీ అడుగుతాము. ఏమడుగుతామంటే, ఈ లోక సంబంధమైన విషయాలలో దేవుణ్ణి మనం ఎక్కువగా అడుగుతాం. ఏమైనా మనము ఈ లోకంలో మంచి వస్త్రం కొరకు అడుగుతాము, ఆహారం కూడా అడుగుతాము, ఒక మంచి గృహం కావాలని అడుగుతాము, మంచి ఆరోగ్యం కావాలని అడుగుతాము. చాలా విషయాలు ఈ లోక సంబంధమైన విషయాలనే మనం అడుగుతాము. కానీ నీ ఆత్మకు కావలసిన క్షేమం కొరకు దేవుని దగ్గర ఎవరు అడగరు ఈ రోజులలో. ఆత్మక్షేమం కొరకు అడగడం మర్చిపోతున్నారు. శారీరక క్షేమం కొరకు అందరూ అడుగుతున్నారు.
కానీ ఆత్మక్షేమం కొరకు పనిచేయి జర పిల్లల్ని దగ్గర. కనుక ఈ లోక సంబంధమైన వాటి విషయమే మనం దేవుని దగ్గర అడుగుతున్నాము కానీ, ఈ శరీరక సంబంధమైనవే మనం దేవుని దగ్గర అడుగుతున్నాము కానీ, ఈ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని దగ్గర మనం అడగడం లేదు. ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతావో, అడగడంతో పాటు ప్రభువా నాకు అది దయచేయి ఆసక్తితో అడగాలట. ఆత్మవరముల గురించి మనకు అన్ని తెలుసు కనుక అవి మీకు విస్తరించాలని ప్రయత్నం చేయుడి అన్నాడు. ఈ వరముల విషయమై మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. మీకు అన్ని వరాలు తెలుసు కానీ అది నాకు దయచేయవా ప్రభు అని అడగడం లేదు. ఒక వరాన్ని నాకు దయచేయ ప్రభు అని అడగడం లేదు. నువ్వు అడిగి పొందుకుంటే ఈ ఆత్మ వరాలు అనేటివి ఏ సంఘములోనైతే ఉంటాయో ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేది విషయం ఏంటిదంటే ఆత్మవరములు కలిగి ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇంతకు సంఘం అనగా ఏమిటి? సంఘము అనగా ఏమిటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి ఒక విషయాన్ని మనం. సంఘం అంటే ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. సంఘం అనగా ఈ లోకంలో ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలతో దేవునికి సంబంధం లేదు. రకరకాల కార్మిక సంఘాలు ఉన్నాయి, న్యాయ సంఘాలు ఉన్నాయి కదండి, ఇంకా మహిళా సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ లోకంలో. ఆ సంఘాలతో దేవునికి సంబంధం లేదు. దేవునికి కావలసిన సంఘం ఏంటిదయ్యా అంటే ఆయన రక్తమిచ్చి ఎవరినైతే కొనుక్కుంటున్నాడో, యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధులుగా చేయబడి దేవునికి భయపడుతూ దేవునికి లోబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారే దేవుని సంఘం. కనుక దేవుని సంఘం అంటే యేసయ్య రక్తము ఇచ్చి కొనుక్కుంటున్నాడ, సంఘాన్ని కట్టుకుంటున్నాడట. ఎందుకు రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు పాపంలో ఉన్నాడు కనుక ఆ పాపంలో ఉన్న వ్యక్తిని పరిశుద్ధపరచాలని, ఆ పరిశుద్ధలోకి తీసుకురావాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం భూమి మీద చిందించబడితే ఆ రక్తంలో మనుషుల పాపములు కడిగి వారిని పరిశుద్ధులుగా చేసి ఒక సంఘముగా తయారు చేసి ఇక్కడి నుంచి దేవుని రాజ్యానికి ఆయన వారసులుగా చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదవండి వచన భాగము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా.
ఎందుకు రక్తం అవసరమైనదంటే ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని క్షేమము కొరకు, వారి పాపముల క్షమాపణ కొరకు ఆయన ఈ భూగ్రహం మీదకి వచ్చి ఆయన శిలువలో రక్తాన్నంత కార్చి ఆ రక్తం ద్వారా మానవుని యొక్క పాపములకు క్షమాపణ కలుగుతుందని గుర్తెరిగి ఆ రక్తాన్ని చిందించాడు గనక ఆ రక్తము, యేసు రక్తము ఎవరిలోనైతే ఉంటుందో వారే ఒక సంఘముగా భూమి మీద తయారు చేస్తున్నాడు, దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. కనుక ఆ చదువుకున్న వచన భాగంలో మనలను ప్రేమించి అన్నాడు. ఆయనే మనలను ప్రేమించాడు గనక ఆ ప్రేమ చేత ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ఎక్కడెక్కడి నుంచి కొనుక్కుంటున్నాడు రక్తం ఇచ్చి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో నుంచి మనుషులను కొంటున్నాడట ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి, 10వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నాడట. ఇక్కడ కూడా యోహాను గారు చూస్తూ రాస్తున్నాడు. ఆ పెద్దల్లో దేవుని సింహాసనం ఉందన్నటువంటి 24 పెద్దల్లో ఒక పెద్ద చెప్పుతున్నాడు, అయ్యా నీవు ఆ గ్రంథమును తీసుకొని విప్పడానికి యోగుడుగా ఎంచబడ్డావు. ఎందుకోసం ఎంచబడ్డావంటే నీవు నీ రక్తమిచ్చి ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మనుషులను నీవు కొనుక్కున్నావు, వారిని మా దేవునికి ఒక రాజ్యముగా చేశావు కనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుదురు అన్నాడు. అంటే రక్తమిచ్చి కొనబడిన ప్రతివారు దేవుని రాజ్యమునకు వారసులుగా చేసుకోవడం కొరకు యేసయ్య రక్తమిచ్చి కొనుక్కునేది. ఎందుకంటే నిన్ను ఒక రాజ్యముగా చేస్తున్నాడు గనక ఆ రక్తము ఉన్నవారు మాత్రమే సంఘముగా దేవుని లెక్కలోకి తీసుకుంటున్నాడు. ఎవరిలోనైతే రక్తం ఉండదో వారు సంఘముగా దేవుని లెక్కలోకి తీసుకోడు. యేసయ్య రక్తము లేని వారు ఎవరైనా వారు దేవుని సంఘముగా ఎంచబడరు. ఎవరిలోనైతే యేసయ్య రక్తం ఉంటుందో ఆ రక్తం ఇచ్చి దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించినదే సంఘము. ఆ సంఘముగా కూడుకున్నటువంటి వారికి కావలసింది రెండవ మెట్టు ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు కావాలట. ఆత్మ సంబంధమైన వరము నీకు అవసరమై ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన వరాన్ని గురించి నువ్వెప్పుడైనా ఆలోచన చేసి దేవుని దగ్గర అడిగావా? ఆత్మ సంబంధమైన వరము నాకు కావాలని. ఏమైనా మనం ఈ శరీర సంబంధమైనది అడుగుతాం, కానీ మన లోపల ఉన్న ఆత్మ సంబంధం క్షేమం కొరకు మనం ఏది కూడా అడగం దేవుని దగ్గర. ఇది ఒక తీర్మానం చేసుకో, అయ్యా ఈ శరీరము కంటే ఈ శరీరం ఒక రోజు మట్టిలో కలిసిపోయేది, దీని క్షేమం కొరకు నువ్వు దేవుని దగ్గర ఏం అడగకు. మన అంతరంగంలో ఆత్మక్షేమం కొరకు దేవుని దగ్గర అడుగు, దాన్ని అడిగి పొందుకో. నీ ఆత్మక్షేమం కొరకు నువ్వు ఒక దేవుని దగ్గర ఒక ఆత్మ వరమును అడుగు. ఏమి ఆత్మవరాలు అడగాలి? ఇప్పుడు పక్కపొండి వచనం తీయండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అయినను
అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధ భాషలను, మరి ఒకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకొరకు ఈ వరాలంటే దేవుడు సంఘము క్షేమాభివృద్ధి కలగాలని, దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలని, అది కార్యసిద్ధి కలగాలని, దేవుని సంఘములు ఒక బలవంతులు కావాలని దేవుని పిల్లలు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పంచి ఇచ్చే వరాలు ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించి పెట్టాడు. కనుకనే ఆ ఆత్మ వరములు మీకు అవసరమై ఉన్నవి కనుక ఆ ఆత్మ వరముల విషయమై మీరు దేవుని దగ్గర అడిగితే నీవు దేనికి యోగుడవో దేనికి యోగురాలువో ఆ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఒక వరాన్ని ఇస్తాడు. అందరికీ ఒకే రకమైన వరం ఇయ్యడండి దేవుడు. ఆ ఇచ్చే వరాల్లో కూడా 9 కృపావరాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఆ 9 కృపావరాలలో మొదటిగా చెప్పినది ఏంటంటే బుద్ధివాక్యం అనేటువంటి వరం. కనుక మంచి వాక్యాన్ని బోధించాలి నీవంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలని నీకు తెలియాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ వరం ఇచ్చినప్పుడు నీకు బుద్ధివాక్యాన్ని బోధించగలిగే సామర్థ్యత కలుగుతుంది. కనుక మంచి వాక్యాన్ని బోధించగలుగుతావు. రెండవది జ్ఞానవాక్యమును బోధించే సామర్థ్యత నీకు కలగాలి. రెండవది ఏంటిదట? జ్ఞానవాక్యమును బోధించగలిగే సామర్థ్యత కలగాలి. బుద్ధివాక్యం బోధించడం ఒక ఎత్తు అయితే దానికి మించినది జ్ఞానవాక్యమును బోధించే విధానం. మనం పరిశుద్ధ గ్రంథములో భక్తులను చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన జ్ఞానము దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు. మోషేకు ఒక జ్ఞానం ఇచ్చి ఆ మోషే ద్వారా కొన్ని వాక్యాలు రాయించాడు. ఆ తర్వాత మోషే అనంతరము యెహోషువ వచ్చాడు. యెహోషువకి ఇచ్చిన జ్ఞానము వేరందుకనే. ఈ యెహోషువకు జ్ఞానము మోషే 2 చేతులు తీసుకెళ్ళి యెహోషువ మీద పెట్టినప్పుడు ఆ యెహోషువ కట ఏమొచ్చిందట? జ్ఞానం వచ్చిందన్నాడు. చూడండి, ఆ వచన భాగాన్ని మీకు గుర్తు చేయాలి అని ఆలోచన చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము అందరు తీయండి, 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానాత్మ పూర్ణుడంటే దేవుని జ్ఞానముతో సంబంధించిన వాక్యములను బోధించగల సామర్థ్యత కలిగిన వాడై ఉన్నాడు. సొలొమోను సైతము దేవుని దగ్గర జ్ఞానం అడిగినప్పుడు ఈ సొలొమోను కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడట. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కనుకనే సొలొమోను చాలా దేవునికి
ఇష్టడుగా ఉన్నాడు. నీ అంతటి జ్ఞానవంతుడు ఎవరు లేరయ్యా అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మనకిది మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో కనబడుతుంది. కనుక జ్ఞానవాక్యం అనేటువంటి కృపావరం కావాలి, బుద్ధివాక్యం అనే కృపావరం పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు, విశ్వాసం అనే కృపావరాన్ని పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు, భాషలు మాట్లాడే వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు, ప్రవచన వరము కలిగింది పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు, వివేచనము కలుగజేసేది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరం. తర్వాత భాషలకు అర్థం చేయు శక్తి ఇస్తాడట, భాషల వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా అన్నిటికంటే వివేచన వరము. కొన్ని వరాలు మనకు తెలియక ఒక వ్యక్తిని చూస్తే మనసులో ఉన్నటువంటి మాటలు మనకు అర్థమయ్యే విధంగా వివేచన వరాన్ని కూడా ప్రభు ఇస్తాడు. కనుక యేసయ్య అలాంటి వివేచన అక్కడక్కడ ఉపయోగం చేశాడు, అక్కడక్కడ దాన్ని ఉపయోగించాడు. వారి మనసులో అనుకున్నది యేసయ్యకు తెలిసిపోయేది కనుక దాని గురించి యేసయ్య మాట్లాడుకుంటూ వచ్చాడు. కనుక దేవుని సంఘమైన మనము, దేవుని పిల్లలమైన మనము సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే ఈ 9 కృపావరములు ఏ సంఘములోనైతే ఉంటాయో ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుందట. ఈ కృపావరాలు ఏ సంఘములో అయితే లేకుండా ఉంటాయో ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలగదు. కనుక అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీ సంఘములోకి అడుగుపెట్టినప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఉన్న మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే మాటలను వారికి బోధిస్తూ వచ్చాడు. అయ్యా, ఇంకా ఈ సంఘము విస్తరించాలంటే, ఈ సంఘము దేవుని దృష్టికి క్షేమంగా ఉండాలంటే ఆత్మవరముల విషయమై మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. మీరు దేవుణ్ణి అడగండి, పరిశుద్ధాత్మ ద్వారా అడిగి వాటిని పొందుకోనండి. అయ్యా, నాకు ఒక వరాన్ని దయచేయి, నా ఆత్మ క్షేమం కొరకు నాకు వరం కావాలయ్యా. ఈ లోకంలో మనం దేవుని ఎన్నో అడుగుతుంటాం, కానీ పూర్వీకులు భక్తులు చూడండి, ఆ భక్తులు ఈ లోక సంబంధమైన వారు ఏమి కూడా దేవుణ్ణి అడగలేదు. కానీ ఏమైనా వారు అడిగిందల్లా దేవునికి మేము దగ్గర కావాలి, దేవునితో నడవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ దేవుని వారు అడిగిన వరాలంటే ఆత్మ సంబంధమైనవి వారు దేవుని బాగా అడిగారు కదండి. కనుక దేవుని సంఘమైన మనము, దేవుని పిల్లమైన మనము దేవుని దగ్గర అడగవలసినవేమో అడగకుండా కేవలము ఈ లోక సంబంధమైన ఎక్కువ అడుగుతున్నాం. ఈ శరీర సుఖం కొరకే అడుగుతున్నాము, ఈ శరీర క్షేమం కొరకు అడుగుతున్నాం, కానీ మన ఆత్మక్షేమం కొరకు దేవుని దగ్గర ఏం అడగడం లేదు. కనుక నువ్వు క్షేమంగా ఉండాలన్నా, నువ్వు క్షేమంగా ఉంటేనే సంఘం క్షేమంగా ఉంటుంది. నువ్వు బలహీనపడను సంఘంలో నువ్వు ఒక్క అవయవమే కదా. సంఘం అనగానే ఆయన శరీరము అన్నాడు. సంఘం అంటే మరి ఒక పర్యాయపదం ఏంటిదంటే దేవుని యొక్క శరీరము అన్నాడు. ఆ శరీరమునకు అవయవములు ఎన్నో ఉన్నాయి. ఈ అవయవములు అన్ని కలిస్తేనే ఒక శరీరం అయినట్టుగా ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి భక్తులందరూ కలిస్తేనే ఒక సంఘంగా ఏర్పడుతుంది. ఈ 7 ఖండాల్లో ఉన్న విశ్వాసులందరికీ క్షేమంగా ఉండాలి, సంఘం విస్తరించబడాలంటే వారికి కావలసిందల్లా ఆత్మ వరముల చేత వారు వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ వరముల చేత వారు ఫలించాలి, ఆత్మ వరముల అందువారు ఆనందించాలి, ఆత్మ వరముల చేత వాళ్ళు వర్ధిల్లాలి. కనుక నువ్వు వర్ధిల్లాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బలవంతుడుగా ఉండాలి, నువ్వు శక్తివంతుడుగా ఉండాలంటే నీకు కావలసిందల్లా, నువ్వు అడగవలసిందల్లా ఒకే ఒకటి,
ఆత్మ వరముల విషయమై నువ్వు దేవుణ్ణి అడగండి. అయ్యా, నేను నీ దృష్టికి ఏ విధంగా ఉన్నానో నాకు ఒక వరమును దయచేయండి ప్రభువా. నాకు ఏ వరం ఇస్తావో, నువ్వు ఏ వరం ఇస్తే నేను క్షేమంగా ఉంటానో నీ చిత్త ప్రకారంగా నాకు ఒక వరాన్ని పంచియండి ప్రభువా అని అడగండి. అంతే కదా మనం చదువుకున్న వచ్చిన భాగంలో, ప్రతి వానికి ఆయన చిత్త ప్రకారముగా వరములు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయిస్తున్నాడట. కనుక దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఆ వరాలను పంచి ఇస్తున్నాడు సంఘానికి. ఆ వరములు సంఘము ఈరోజు ఆహ్వానించుకొని పొందుకునే విధంగా సంఘము లేదు. వాస్తవానికి సంఘాలు ఎక్కడ చూసినా బలహీనమైపోయి కనబడుతున్నాయి. ఆత్మ వరముల చేత వర్ధిల్లలేక ఉన్నారు సంఘములో. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాము, ప్రతి వారం దేవుని మందిరములకు వస్తూనే ఉంటాం. కానీ ఇంకా సంఘము ఎదగవలసిన స్థాయిలో ఇంకా ఎదగడం లేదు. ఒకవేళ యేసయ్య రాబోతున్నాడు, పెళ్లి కుమారుడిగా యేసయ్య మేఘాలుడై మేఘాల మీద రాబోతుంటే సంఘం ఇంకా బలహీనంగానే కనబడుతుంది. సంఘం ఇంకా పరిశుద్ధంగా పూర్తిగా తయారు కావడం లేదు. ఇంకా సంఘాలలో లోపాలు ఉన్నాయి. లోపాలు సరి చేసుకోవాలి, సరి చేయబడాలి. అంటే ఆ లోపాలన్నీ సరిచేయబడాలంటే మనుషులు ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించి పాపమునకు దూరంగా పారిపోవాలి. ఆ పరిశుద్ధతకు దగ్గర రావాలి, దేవునికి బాగా దగ్గర రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి బాగా వచ్చి దేవునితో అంటుకట్టబడి దేవునితో అన్యోన్య సావాసం చేస్తూ ఉంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేస్తాడు. అతను నీ మీద వచ్చి రాల్తాడు. కనుక ఈ ఆత్మ వరముల విషయమై సంఘము ఆసక్తి కలిగి దేవుని దగ్గర అడగాలి. కనుక ఆ కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో అన్ని చెప్తూ సంఘము ఈ రోజులలో అన్ని వరాలు కలిగి ఉండాలంటే ఎక్కువగా అందులో 2 వరాల గురించి చెప్పాడు. ఒకటి ప్రవచన వరము, ఒకటి భాషల వరం. చూడండి, ఆ మొదటి కొరింథీ పత్రిక 14:1-2 వచనాలలో అలా 2 వరాల గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకటేమో ప్రవచన వరం అన్నాడు. అది అండి ఇప్పుడు ఆ కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1-2 చదువుతున్నాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచనం వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంఘములో ఎక్కువగా ఇవి 2 వరాలే కనబడుతుంటాయట. ఒకటేమో ప్రవచన వరము, ఒకటేమో భాషల వరం. ఈ ప్రవచన వరమేమో మనుషులకు సంబంధించింది, భాషల వరమేమో దేవునితో మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుందట. ప్రవచన వరమేమో సంఘమునకు ఉపయోగకరంగా ఉంటుంది, భాషల వరమేమో తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అన్నాడు. ఈ భాషలతో మాట్లాడేవారు తమకు తాము క్షేమాభివృద్ధి కలుగజేసుకోవడం కొరకు దేవునికి వీళ్ళకి మాత్రమే కనెక్షన్ ఉంటుంది కదండి. ఈ భాషల వరం అనేది కలిగిన వారు దేవునికి వీరికి మాత్రం వ్యక్తిగతంగా వారికి మాత్రమే క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. కానీ అదే ప్రవచన వరం అయితే ఎవరికాడ మనుషులందరికీ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఒక ప్రవచన వరం వస్తుంది అనుకోండి,
అది సంఘంలో ఉన్న వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. విశ్వాసులతో ఈ ప్రవచన వరం కలిగిన వారు మాట్లాడితే ఆ ప్రవచనం అనేది ఆదరణ కలిగించే విధంగా ఉండాలి, హెచ్చరిక చేసే విధంగా ఉండాలి కదండి. హెచ్చరిక చేసే విధంగా, ఆదరణ ఇచ్చే విధంగా, క్షేమాభివృద్ధి కలిగజేసే విధంగా ఈ ప్రవచన వరము ఉపయోగపడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పును దేవుడు హెచ్చరించడం కొరకు ప్రవచనం ద్వారా మాట్లాడి ఆ తప్పును ఎత్తిపెట్టి చూపుతాడు. అది హెచ్చరిక. ఎవరైనా బలహీనులై ఉన్నప్పుడు ఆ బలహీనత నుంచి వారు బలం పొందుకోవడం కొరకు వారికి ఆదరణ కలిగించే విధంగా ప్రవచనం మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా నువ్వు బలహీనుడవైపోయి దేవుని సన్నిధికి రాకుండా ఉన్నప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రవచనం ద్వారా మాట్లాడి నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. అంటే ప్రవచన వరం అనేది అందరి ప్రయోజనం కొరకు ఉపయోగపడే వరము. భాషల వరం అనేది తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకునేదే ఈ యొక్క భాషల వరం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరి సామర్థ్యం కొలది ఏ వరాన్ని ఇవ్వగలుగుతాడో ఆ వరములు కలిగిన సంఘము దేవునికి ఆత్మ సంబంధమైన సంఘముగా ఉండి ఆ సంఘము దేవునికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఒక వరము కలిగి ఉన్నావంటే ఆ వరము ద్వారా దేవునికి మహిమ తీసుకొస్తావు, ఆ వరము ద్వారా దేవునికి ఘనత తీసుకొస్తావు. నీకు ఒక వరము దేవుడు ఇచ్చాడంటే నిన్ను ఎంత ప్రేమించిస్తాడో తెలుసా? నేను చాలా ప్రేమించే నీకు ఆ వరాలు ఇవ్వగలుగుతాడు. నన్ను ప్రేమించి నాకు ఒక వరాలు ఇచ్చాడు దేవుడు. నాకు కొన్ని వరాలు ఇచ్చాడండి. అప్పుడప్పుడు ఆ వరాలు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు చాలా వరాలు ఇచ్చాడు, నా సామర్థ్యం కొలది. కనుక మీకు కూడా దేవుడు చాలా వరాలు ఇచ్చాడు కొంతమందికి. ఆ వరాలు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవాలో అప్పుడే వాడుకుంటాడు. మనం అనుకున్నప్పుడల్లా దేవుడు వాడుకోడు. ఆయనకు అవసరమైనప్పుడు తప్పకుండా ఆ వరాన్ని వాడుకొని ప్రజల మధ్యలో దేవుని నామాన్ని ఘనపరుచుకునే విధంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కనుక దేవుని సంఘమైన దేవుని పిల్లలమైన మనము ఈ యొక్క 3 దినాల కూడికల్లో దేవుని దగ్గర నువ్వు మంచి వరమును సంపాదించుకున్న వ్యక్తిగా, నీకు క్షేమాభివృద్ధి కలుగజేసే విధముగా మనం తయారు కావాలట. అడగండి దేవుని దగ్గర, ఏం వరం అడుగుతావో, అయ్యా నాకు ఒక ఆత్మ సంబంధమైన వరమును దయచేయి. మొదటిగా నాకు కావలసింది నీకు తెలుసు ప్రభువా, నేను అనుకునేది కాదు, నీవు అనుకునే వరమే నాకు దయచేయి. కానీ నాకు ఒక వరాన్ని తప్పకుండా దయచేయి. ఏ వరం ఇస్తావో నీ చిత్తము అనాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక సారికి మనకిష్టమైనదే అడుగుతుంటాను ఎప్పటికీ. మనకిష్టమైనది దేవునికి ఇష్టం కాకపోవచ్చు. నీకు ఏది అవసరం, అందుకన్నాడు మీకు ఏది అవసరమై ఉన్నదో మీ పరలోకపు తండ్రికి తెలియదానంటే నీకు ఏ వరం ఇయ్యాలో కూడా దేవునికి తెలుసు. నీకు ఏది ఇస్తే నీకు క్షేమం కలుగుతుందో దేవునికి తెలుసు. కనుక దేవుడిచ్చే వరములను మీరు ఆసక్తితో అడగండి, పొందుకొనండి. కనుక అలనాడు కొరంతి సంఘములో ఆ వరములు కలిగి ఉండి సంఘము చాలా దేవునికి ఇష్టమైన సంఘముగా కనబడుతుంది. ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని ఆత్మ వరముల చేత వర్ధిల్లాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆ వర్ధిల్లాలని ఉద్దేశం కలిగనే మొదటి శతాబ్దంలో ఏదైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు పెంతెకొస్తేనే పండుగ నాడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరి మీద తాకినప్పుడు వారందరూ ఏ విధంగా ఆత్మ వరములు కలిగి ప్రవశించారో, భాషలతో మాట్లాడారో, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో కూడా సంఘం మళ్ళీ ఆ స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు.
చూడండి, మొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యాన్ని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయించి పెట్టాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడి అట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి సంఘం మీదికి దేవుడు పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. ఎప్పుడైతే ఆ అపోస్తల కార్యములో పేతురు ప్రసంగమునకు 3000 మంది రక్షించబడ్డారు. ఆ పెంతెకోస్తు అనే అనుభవం వీరు పొందుకొని వీరు ప్రసంగం చేసినప్పుడు, పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడుతూ వచ్చారు. అప్పటి నుంచి సంఘము విస్తరించడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో దేవుడు మరి ఒక కడవరి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు సంఘం మీద. ఇది మొదటి వర్షము కుమ్మరించబడ్డది పెంతెకోస్తు అనే పండుగ నాడు. కానీ కడవరి వర్షము కుమ్మరించే సమయము ఆసన్నమవుతుంది సంఘం మీద. అది మనకు ఇదే 2వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు ఇక్కడ రాసి ఉంచాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17-18 చదువుతున్నాను. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవశించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొలకరి వర్షము కుమ్మరించడము పెంతెకోస్తు అనే పండుగ నాడు ఆరంభమైంది. ఇంకా కడవరి వర్షము ఇప్పుడు సంఘం అందరి మీద అన్నాడు. అందుకనే మనుషులందరి మీద అన్నాడు. అప్పుడేమో కొందరి మీదనే కుమ్మరించబడ్డది. కానీ ఇప్పుడు మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడే సమయము ఆసన్నమవుతుంది. ఎందుకంటే దేవుని పిల్లలు, దేవుని సంఘం అనేటువంటి భూమి మీద ఉన్న స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము క్షేమాభివృద్ధి కలగాలని దేవుడు అంత్య దినాల్లో, చివరి దినాలలో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడట. అప్పుడు యవ్వనులు, యవ్వనస్తులు, యవ్వనురాన్లు, వృద్ధులు, సేవకులు, సేవకురాన్లు అందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడే కాలము రాబోతుంది. అందరూ ప్రవశించబోతున్నారు. అందరూ భాషలు మాట్లాడబోతున్నారు. అందరూ బుద్ధివాక్యంతో నింపబడబోతున్నారు. అందరూ జ్ఞానవాక్యంతో నింపబడబోతున్నారు. అందరూ విశ్వాసంతో నిలకడగా ఉండిపోతున్నారు. అందరికీ దర్శనముల వరము, ఆత్మల వివేచన వరము, భాషలకు అర్థం చెప్పు వరము, అన్ని రకాల వరముల చేత అంత్య దినాలలో, చివరి దినాలలో దేవుడు తన సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకు నువ్వు ఆశ కలిగి దేవుని దగ్గర ఇప్పటిసుందే అడగడం మొదలు పెట్టుకో. అయ్యా, నాకు క్షేమాభివృద్ధి కలగాలంటే నువ్వు మాట్లాడిన విధముగా నాకు ఒక వరాన్ని దయచేయండి ప్రభువా. నాకు ఒక వరము కావాలి ప్రభువా. నాకు ఒక వరం అవసరమై ఉన్నది ప్రభువా. నువ్వు మాట్లాడిన విధముగా అలనాడు కొరింథీ సంఘానికి ఏ వరముల చేత ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసినట్టుగా ఇప్పుడు అంత్య దినాలలో, చివరి దినాలలో నీ సార్వత్రిక సంఘం అంతా బిడ్డలందరి మీదికి నీ ఆత్మను పంపించబోతున్నావు. నీ ఆత్మను కుమ్మరించబోతున్నావు కనుక ఆ యొక్క సంఘం అంతా ఆత్మ వరముల చేత వర్ధిల్లబోతుంది. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, యవ్వనస్తుల పిల్లలారా, యవ్వనస్తురాన్లారా, మీరు దేవుని దగ్గర అడగవలసింది ఒక్కటే, అయ్యా నాకు ఒక వరాన్ని దయచేయండి. నాకు ఒక వరం అవసరం ఉన్నది. దేవుని దగ్గర నువ్వు అడిగే వరాన్ని సంపాదించుకొని నీ ఆత్మీయ అభివృద్ధి క్షేమం కొరకు అడుగు. నీ విశ్వాస క్షేమం కొరకు అడుగు. నువ్వు దేవునికి దగ్గరగా అయ్యే విషయంలో దేవుని ద్వారా నువ్వు మర్మములు పలకబోతున్నావు.
దేవుని ద్వారా నువ్వు గొప్ప కార్యములు జరిగించబోతున్నావు. స్వస్థపరచు వరములు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రవచన వరములు దయచేయబోతున్నాడు. భాషల వరాలు దయచేయబోతున్నాడు. వివేచన వరాలు బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యం అనే వరముల చేత సంఘాన్ని నింపబోతున్నాడు. సార్వత్రిక సంఘము ఒక దీపం వలె మండబోతుంది. సార్వత్రిక సంఘము లేచి ఒక ప్రజ్వరిల్లబోతుంది. దేవుని యొక్క కార్యములు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ చూడబోతున్నారు. త్వరలో ప్రతి ఒక్కరు దేవుని యొక్క శక్తిని చూడబోతున్నారు. దేవుని సంఘము ద్వారా దేవుడు చేయించుకునే కార్యాలు చూడబోతున్నారు. కనుక దేవుని సంఘము ఆత్మ వరముల చేత వర్ధిల్లడానికి సిద్ధముగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా కుమారుడా, కుమార్తె? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఏమడుగుతున్నావు దేవుని దగ్గర? ఈ లోక సంబంధమైనది ఏమాత్రం దేవుని దగ్గర అడగకండి. శరీరక సంబంధమైన ఏది అడగకండి. అవన్నీ మనకు కావాలని దేవునికి ముందే తెలుసు. నీకు కావలసింది నీ ఆత్మక్షేమం కొరకు అడగండి. నీ ఆత్మక్షేమాభివృద్ధి పొందడం కొరకు అడగండి. అయ్యా, నాకు నీ కృపవరాలు కావాలయ్యా, ఆత్మవరాలు కావాలయ్యా, అవి నాకు విస్తరించాలయ్యా, నేను నీకు మహిమ తీసుకొని రావాలయ్యా, నీకు ఘనత తీసుకొని రావాలయ్యా నేను అని వాటి కొరకు అడిగి పొందుకొని మనం దేవునిలో బలవంతులు కావాలి, దేవునిలో శక్తివంతులు కావాలి, సాతాను రాజ్యాన్ని కూల్చేవారుగా కావాలి, దుష్టుని రాజ్యాన్ని కూల్చేవారుగా కావాలి. నువ్వు నిత్యం వెలుగుతూ మండుచు ప్రత్యక్ష గుడారములో నిత్యము దీపం ఏ విధంగా మండినట్లుగా సంఘములో ఒక విశ్వాసి మండుచూ ఉండాలి. ఒక విశ్వాసి ప్రజ్వరిల్లుచూ ఉండాలి. ఆ 7 దీపములు 7 ఆత్మలు అన్నట్టుగా సంఘములో విశ్వాసులు మండాలి, ప్రార్థనలో మండాలి, వాక్యంలో మండాలి, ఆత్మవరాల్లో మండాలి, పరిచర్యలో మండాలి, సువార్త చేసేవారుగా మండాలి, దేవుని పనిచేసేవారుగా మండాలి. అది అలాంటి మంట సంఘానికి దేవుడు దయచేయబోతున్నాడు. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో, యేసయ్య రాకడలో. కనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అడగండి దేవుని దగ్గర, అడిగి పొందుకోనండి. నీ ఆత్మీయ స్థితి ఎట్లున్నదో చూసుకో ఒక్కసారి. నీ అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉన్నాడో చూసుకో ఒక్కసారి. అయ్యా, నా అంతరంగ పురుషుడు మండాలయ్యా, నా అంతరంగ పురుషుడు వెలగాలయ్యా, నేను నీకు మహిమ తీసుకురావాలయ్యా. నేను ఈ భూమి మీద కొంతకాలమే ఉంటాము, కానీ నిత్యం నేను ఉన్నంత కాలమన్నా నీ పని కొరకు నిలబడతానయ్యా, నేను నిన్ను మహిమ తీసుకొచ్చే విధంగా నేను సిద్ధపడతానయ్యా అని నువ్వు నిలబడాలి దేవుని పక్షమున. ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఇద్దరు వ్యక్తులు ఒక అద్భుతంగా మండుతూ వారు దేవుని పని చేశారట. పాత నిబంధన కాలంలో ఏలియా మండాడు, కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు బాప్తిసమిచ్చు యోహాను మండాడట. అంతగా మంట మండాలి ఈ రోజుల్లో విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ. ఏలియా కొద్ది రోజులే పరిచర్య చేశాడు, కానీ అద్భుతంగా మంట మండుచు దేవుని పక్షమున నిలబడి సాతాన్ రాజ్యాన్ని కూల్చాడు. యోహాను గారు కూడా కొంతకాలమే పని చేశాడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు, కానీ అతడు మండుచు ప్రకాశించు దీపంగా ఉండి అద్భుతమైన పరిచర్య చేసి అతడి లోకంలో నుంచి వెళ్ళిపోయాడు. చూడండి ఆ వచన భాగము, యోహాను సువార్త 5వ అధ్యాయము 35 చదువుతున్నాను. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము గలదు. అది ఏమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిసమిచ్చు యోహాను మండుచు ప్రకాశిస్తున్నట్టుగా ఈరోజు సార్వత్రిక సంఘం అనే దేవుని పిల్లలు కూడా మండుచు ప్రకాశించేవారుగా ఉండాలి. సేవకులు మండాలి, సేవకురాళ్ళు మండాలి, విశ్వాసులు మండాలి. దేవుని పిల్లలు మండుచు ఉంటేనే సాతాను రాజ్యంలోకి వెళ్ళి కూలిపోతుంది. నువ్వు ఎంతకాలం భక్తి చేయిస్తున్నావు, ఎంతకాలం దేవుని బిడ్డగా ఉంటున్నావు, రక్షణ పొంది ఎంతకాలం అయింది, ఎంతకాలం దేవునిలో వెతుకుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా మండుచున్నావు, ఏ విధంగా వెలుగుచున్నావు?
ఒకసారి నీ అంతరంగ పురుషుణ్ణి పరీక్షించుకో, పరిశోధించుకో. నీ ఆత్మతో ఒకసారి నువ్వు పరీక్షించుకో దేవుని ఎదుట. నువ్వు ఎలాగున్నావు నీ ఆత్మీయ స్థితి. పాపములు విడిచిపెట్టండి యవనస్తులారా, పాపముల జోలికి పోకండి. ఒకవేళ నీ పాపములే దేవునికి నేను దూరం చేస్తాయేమో, ఒకవేళ నీ పాపములే దూరం చేసి నిన్ను నరకానికి తీసుకెళ్తాడు దుష్టుడు, జాగ్రత్త. పాపములు ఏం చేయకుండా పరిశుద్ధత కొరకు మీరు ప్రయాసపడండి. నేను నా దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, దేవుని పోలికలోకి మార్చబడాలి. నా దేవుని రాకడ దగ్గర అవుతుంది. నేను నా దేవునికి అంటుకట్టబడి ఉండాలి. నేను నా దేవుని కొరకు మండాలి, నా దేవుని కొరకు బ్రతకాలి, నా దేవుని కొరకు జీవించాలి. ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలము, ఈ జీవిత కాలంలో నేను బ్రతికే దినములంతటి నేను నా దేవుని మహిమ కొరకు బ్రతుకుతానని మనం నిలబడే వారంగా ఉండాలి. సంఘము అదే రోషము కలిగిన దేవుని సంఘము, అదే జీవం కలిగిన దేవుని సంఘము. జీవము లేకుండా ఉన్నది సంఘం ఈరోజు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నది సంఘం ఈరోజు. ఆ చచ్చిపోయిన స్థితిలో నుంచి లేచి మండే స్థితికి దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ప్రకాశింపజేసుకోబోతున్నాడు దేవుడు. నీకు బలం ఇవ్వబోతున్నాడు దేవుడు. దాని కొరకు నిలబడి ముందుకు సాగుదాం. దేవుని యొక్క వరముల విషయమై ఆసక్తి కలిగి అవి మనకు విస్తరించినట్లుగా ప్రయత్నం చేసి పొందుకొని దేవుని పక్షంలో నిలబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.